పిల్లలు, దీని పేరు మ్యాథమెటికల్ బ్యాలెన్స్. మనం దీని ద్వారా ప్రయోగాత్మకంగా టెక్నికల్గా మ్యాథ్స్ని నేర్చుకుంటాం. మ్యాథ్స్లో ఉన్న రకరకాల టాపిక్స్ కూడా తెలుసుకుంటాం. ఫస్ట్ నేను దీన్ని ఒక చెప్తా. ఇక్కడ హుక్కులు, ఐరన్ హుక్కులు, రాడ్డు, ఈ బ్యాంగిల్స్, గాజులు ఉపయోగించి ఈ టీఎల్ఎంని తయారు చేశాను. దీని ద్వారా ఫస్ట్ నేను మీకు కూడికలు చెప్పాలనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నేను 7 దగ్గర ఒక రింగ్ వేసాను. అవునా? 7 దగ్గర ఒక రింగ్ వేసాను. తర్వాత 3 దగ్గర ఒక రింగ్ వేసాను. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా, మీకు ఎడిషన్స్ కూడికలు చెప్పాలనుకున్నాను. 7కి 3 కూడాలి, 7 + 3 ఎడిషన్ చేయాలి. నాకు ఆన్సర్ నాకు తెలియదు. నేనేం చేస్తున్నా, ఇక్కడ 9 దగ్గర వేసుకున్నాను. నాకు ఆన్సర్ అంతా తెలియదు. ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో నడుస్తూ ఉంటుంది. అవునా? ఇక్కడ ఆన్సర్ నాకు ఎంతో తెలియదు కాబట్టి నేను ఇక్కడ 9 దగ్గర వేసుకున్నాను. మరి 9 దగ్గర వేసినప్పుడు 2 ఈక్వల్ అయితేనే, అంటే ఇది బ్యాలెన్సర్ కదా, 2 ఈక్వల్ అయితేనే మనం చేసింది కరెక్ట్. 2 ఈక్వల్ అయినాయా? కాలేదు. ఇది చూడండి, ఇది కొద్దిగా ఎక్కువ ఉంది. 7 + 3 అనేది ఎంతో నాకు తెలియదు, కానీ ఎక్కువ ఉంది. ఎక్కువ ఉండబట్టి ఇది డౌన్ అయింది. మనం కాటా సూత్రం తెలుసుకో మీకు, ఎటువైపు ఎక్కువ బరువు ఉంటే అటు దిగుతుంది, డౌన్ అవుతూ ఉంటుంది. ఇది కూడా అంతే, ఇటువైపు ఎక్కువ ఉంది కాబట్టి ఇది పైకి ఉంది, ఇది డౌన్ అయింది. కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే 7 + 3 = 9 కాదు, 7 + 3 = పక్కన మార్చుకుందాం. 7 + 3 = ఎంత వచ్చింది? 10 దగ్గర వేసాం. ఆన్సర్ ఎంతో నాకు తెలియదు, 10 దగ్గర వేసుకున్నాం. అంటే 7 + 3 = 10 దగ్గర వేస్తే చూడండి, సమానం వచ్చిందా? ఈక్వల్ అయిందా? అంటే 7 + 3 = 10, 7 + 3 = 10. అట్లా కాకుండా నేను ఇటువైపు 6 వరకు వేసాను. ఇక్కడ మన స్టేజ్ నెంబర్ వేసుకోవచ్చు, 1 వేద్దాం. 1 వేసాను. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 7 దగ్గరే ఉంచుతాం. 6కి 1 కూడా నాకు 7 అని తెలియదు ఆన్సర్, అయితే మామూలుగా అట్లా రింగ్ అట్లా ఉంచాను, 7 దగ్గరే ఉంచేసాను. నాకు 7 దగ్గర కూడా అట్లాగే ఉంచాను. అంటే 6కి 1 కూడా ఎంత వచ్చింది? 7 వచ్చింది. 6 + 1 = 7 వచ్చింది. అట్లా కాకుండా ఈ 1 తీసేసా, 6కి 3 కూడా 6 + 3 = 7 అవుతుందా? అవదు. చూడండి, బ్యాలెన్స్ ఏముంది? బ్యాలెన్స్ సమానంగా రాకుండా ఎటువైపు ఎక్కువ ఉందో, బరువు ఎక్కువ ఉందో అటువైపు దిగిపోయింది. 6 + 3 = 7 అవుతుందా? అవదు. అప్పుడు ఏం చేస్తాను, నేను ఇక్కడ మారుస్తున్నా. 7 కాదు కాబట్టి 7 దగ్గర వేసాను. అంటే 6కి 3 కొడితే 8 వస్తుందా? చూడండి ఒకసారి, రావట్లేదు. 6కి 3 కొడితే 8 రావడం లేదు. నేనేం చేశాను, ఇక్కడ మార్చి పక్కన వేసుకున్నా. ఎంతో నా దగ్గర ట్రయల్ చేసుకుంటూ పోతున్నా. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో 6కి 3 కొడితే ఎంత అవుతుందేమో అనుకొని ఇక్కడ నేను వేసుకుంటూ పోతున్నా. కరెక్ట్ నాకు తెలియదు ఆన్సర్. చూడండి, అది బ్యాలెన్స్ కాబట్టి ఊగి చూడండి, 6 + 3 దేనికి సమానమైంది? 9కి సమానమైంది. 6 + 3 = 9. అవునా? అంటే దీని ద్వారా నేను ఏం నేర్పాను, ఇప్పుడు మీకు ఎడిషన్స్ నేర్చుకోవచ్చు. మీ ఇష్టం. ఇక్కడ 6 అనే కాదు, 3 అనే కాదు, 15 వేసుకోవచ్చు, 14 దగ్గర వేసుకోవచ్చు, 16 వేసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చిన నెంబర్ వేసుకోవచ్చు. ఏ నెంబర్ వేసుకున్నా ఎడిషన్స్ అనేవి వస్తాయి. ఓకేనా? ఇప్పుడు సబ్ట్రాక్షన్స్, తీసివేతలు నేర్చుకుందాం. ఎట్లా అంటే చూడండి, ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ నేను ఎంతవరకు వేసా? 7 మీద వేసాను. నేనేం చేస్తున్నా, 7లో నుంచి 3 తీసేస్తున్నా. రైట్ సైడ్ 7 మీద వేసాను రింగు, లెఫ్ట్ సైడ్ 3 మీద వేసాను. 7 - 3 నాకు ఆన్సర్ తెలియదు. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, 7 - 3 ఎంత వస్తుందో నాకు తెలియదు కాబట్టి 6 మీద వేసుకున్నాం. అంటే 7 నుంచి 3 తీస్తే 6 అని వేసుకున్నా. కాదు. ఎందుకు కాదని నాకు తెలిసింది, బ్యాలెన్స్ అయితేనే మనం చేసేది కరెక్ట్. బ్యాలెన్స్ కాకుండా ఇటువైపు వెళ్ళిపోయింది కాబట్టి 6 తప్పు. అంటే 7 - 3 5 దగ్గర వేసుకుందాం. 5 దగ్గర వేసుకున్నప్పుడు చూడండి, కొంచెం బ్యాలెన్స్ లెవెల్ కొంచెం తేడాతో ఉంది. అంటే బ్యాలెన్స్ అవుతుందా? అవలేదు ఇంకా. అంటే 7 - 3 5 అవుతుందా? కాదు. నేను ఇట్లా మార్చుకుంటూ వస్తున్నా. ఇప్పుడు ఏం చేస్తున్నా, పక్కన వేసుకున్నా, 4 దగ్గర వేసుకున్నా. ఇప్పుడు చూడండి, 7 - 3 4 అయిందా? అవుతుందా? అంటే 7లోంచి 3 తీసేస్తే ఏమొచ్చింది? నాకు ఆన్సర్ ఏమొచ్చింది? ఇట్లా లూపుతూ ఉంటుంది, రింగులు కాటుకి అట్లా మధ్యలో ఆగిపోతుంది. ఇప్పుడు చూడండి, 7లో నుంచి 3 తీసేస్తే 4 వచ్చింది. 7 - 3 = 4.
నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇటువైపు వేసుకో. ఇప్పుడు ఇక్కడ 13 వేసుకో. 13 నుంచి 2 తీసేసాను. చూడండి ఎంత 13 ఎక్కువ కాబట్టి డౌన్ అయిపోయింది. 13 నుంచి ఎంత తీసేసాను రా, 2 తీసేసాను. అవునా పిల్లలు వింటున్నారా? 13 నుంచి 2 తీసేసాను. ఇప్పుడు ఎంత వస్తుంది మనకి, 4 అనుకున్నాం. అవుతుందా 4? సరిపోతుంది కాదు. 13 నుంచి 2 తీసేస్తే 6 అనుకున్నాం. 6 కూడా రాంగ్ ఆన్సర్. మరి 13 నుంచి ఇక్కడ 2 తీసేసిన తర్వాత 10 అనుకుందాం. ఇట్లా వేసుకుంటూ పోవడం రింగ్, అంటే మనకి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చేసుకుని పోతాం. 13 నుంచి 2 తీసేస్తే 10 అవుతుందా? అవడం లేదు. కొంచెం దగ్గరికి వచ్చిందా? బ్యాలెన్స్ అవుతుందా? కొంచెం దగ్గరికి వచ్చింది కాబట్టి మనం ఏం చేద్దాం, ఇటువైపు పెంచుకుందాం. అటువైపు ఎక్కువ కాబట్టి ఇటువైపు సమానం కోసం ఇటువైపు ఇంకో నెంబర్ పెంచుతాం. 13 నుంచి 2 తీసేస్తే చూడండి ఒకసారి, ఈ రింగులు ఉన్నాయి కదా, ఈ ఊగుతూ ఉంటాయి. ఊగి అట్లా 13 నుంచి 2 తీసేసారు. ఎంత వచ్చింది? 11. అంటే 13 - 2 = 11. అవునా? దీని ద్వారా మనం ఏం నేర్చుకున్నాం, సబ్ట్రాక్షన్ కూడా నేర్చుకోవచ్చు. ఇంకా సబ్ట్రాక్షన్తో పాటు ఇంకేం నేర్చుకోవచ్చు, మల్టిప్లికేషన్స్ కూడా, గుణకారాలు కూడా చెప్తాం. చూడండి నేను ఇక్కడ 6 చూడండి 2 తీసుకున్నాను. 6 2 జా, అవునా? లేకపోతే 2 6 జా, 2 6 జా, 2 తీసుకున్నాను కాబట్టి 2 6 జా. ఎంత నాకు తెలియదు కాబట్టి 10 మీద వేసుకున్నాను. 2 6 ఎంత నాకు తెలియదు, ఇట్లా మామూలు 10 దగ్గర వేసుకున్నా. ఇప్పుడు నాకు తెలిసింది ఇక్కడ బ్యాలెన్స్ కొంచెం ఇటువైపు వేసింది. అవునా? అంటే ఇది తక్కువ ఉన్నట్టు మార్చుకున్నా, ఇట్లా పక్కన వేసుకున్నా. చూడండి ఒకసారి, ఈ రింగులు ఊగుతూ ఉంటాయి కదా, అట్లా అట్లా ఉన్నాం. 2 6 జా ఎంత అవుతుంది? 12 అయింది. ఇక్కడ అయింది కదా, బ్యాలెన్స్ అయిందా లేదా? అయింది. అంటే 2 6 జా ఎంత? 12. అవునా? అట్లా కాకుండా చూడండి, ఆ బ్యాంక్ ఏమన్నా 2 కాకుండా 3 వేసుకున్నాం. చూడండి 3 వేసుకుంటాను. అందరూ ఇంకే చూడండి, మీకు ఈజీగా ఉంటుంది. ఈజీగా మీకు గుణకారాలు కూడా ఇక్కడ వచ్చేస్తాయి. 3 వేసుకున్నాను. 3 బ్యాంక్ వేసాను. 3 ఎక్కడ వేసాను? నెంబర్ ఎంతది? 4. 3 4 జా, 3 4 జా ఎంతో నాకు కూడా తెలియదు. నేను మామూలుగా 10 అనుకుని ఇట్లా వేసాను. ఇట్లా ఒక దగ్గర వేసుకున్నాను. ఆన్సర్ నాకు తెలియదు. చూడండి 3 4 జా వేస్తే కొంచెం ఏమవుతుంది, ఇక్కడ బ్యాలెన్స్ కొంచెం ఇదే ఉంది. అంటే 3 4 జా 3 4 10 కాదు, తప్పు. మరి ఏం చేసుకుంటాం, పక్క జరిపాను. 11 కాదు, మళ్ళీ ఇటే లేసింది. అవునా? ఇటువైపు పైకి లేసింది, కింద తెచ్చుకోవాలి, సమానం చేయాలి. అంటే ఇప్పుడు ఏం చేస్తాను చూడండి ఒకసారి, అందరూ పక్కన వేసుకోండి. నాకు తెలియదు 12 కూడా నాకు తెలియదు. నేనేం చేశాను, ఇట్లా పక్కన వేసుకున్నాను. 3 4 జా చూడండి ఒకసారి, కొంచెం ఇట్లా రింగ్ అవుతుంది కదా, అది అటు ఇటు పోగి లెవెల్కి వచ్చేస్తుంది. 3 4 జా ఎంత? 12. అవునా? సరిపోయిందా? 3 4 జా ఎంత? 12కి వచ్చింది. అట్లా మనం దీని ద్వారా 2 అంకెలు 3 అంకెలు 4 అంకెలు 8 అంకెలు పెడితే అన్ని అంకెలు మనకి ఏమొస్తాయి, గుణకారాలు వస్తాయి, మీకు ఎక్కాలు వస్తాయి. అవునా? చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నా, 3 2 జా చేసుకున్నా, 2 3 జా, 2 3 జా ఎంత చూడండి, నాకు ఆన్సర్ దగ్గర ఏం చేసుకున్నాను. చూడండి ఇది ఎక్కువ కాబట్టి మనం వేసింది ఎక్కువ అని ఇది డౌన్ అయిపోయింది. డౌన్ అయితే దాని అర్థం ఏంటి, ఎక్కువ అయిపోయింది. మనం ఏం చేసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ పక్కకు జరిపి 6 వేసుకున్నాను. ఎస్ 2 3 జా 6. మీ ఇష్టం, ఇటువైపు ఎన్ని నెంబర్లు అయినా వేసుకోండి, ఇటువైపు ఎన్ని నెంబర్లు అయినా వేసుకోండి. మనకి ఏమవుతుంది, గుణకారాలు ఏ గుణకారమైనా మనం చేయగలం. మీకు ఇట్లా ఈజీగా ఆడుకుంటూ గుణకారాలు చేసుకోవచ్చు. ఇప్పుడు భాగాహారాలు చేద్దాం. ఓకేనా? డివైడెడ్ బై చేద్దాం. దీని ద్వారా భాగాలు కూడా చేయొచ్చు. ఎట్లాగో చూద్దామా? చూడండి భాగాలు చేయాలి. చూడండి ఒకసారి, ఇక్కడ నేను 6 దగ్గర వేసాను. కనబడుతుందా? 6 ఏనా? 6. 6ని ఇక్కడ 2తో భాగిస్తాను. ఎన్ని తీసుకున్నాను? 2. 2తో భాగిస్తున్నా.
2తో భాగించినప్పుడు నేను నాకు ఆన్సర్ ఎంత తెలియదు కాబట్టి మామూలుగా ఇక్కడ 2 దగ్గర వేసుకున్నా. అంటే 6ను 2తో భాగిస్తే 2 వస్తుందో లేదో అనుకొని వేసుకున్నా. ఎందుకని నాకు ఆన్సర్ తెలియదు కాబట్టి. 2 వచ్చిందా? రాలేదు. మళ్ళీ నేను ఏం చేశాను, పక్కన జరిపి 2 రావట్లే కాబట్టి 1 వచ్చింది అని వేసుకున్నాను. అంటే 6ని 2తో భాగిస్తే భాగహారం ఫలితం 1 అనుకున్నా. 1 రావట్లేదు. ఇంకా పక్కన జరుపుకుంటున్నాం. ఇంకా అటే ఎక్కువ అయిపోతుంది. ఎటు అయిపోతుంది కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఇటు పెంచాలి. ఇటు పెంచాల్సినప్పుడు 3 వేసుకున్నాం. చూడండి ఒకసారి 3 వేసుకుంటే ఏమైందో అది బ్యాలెన్స్ అవుతుందా? చూడండి ఒకసారి. అటు ఇటు ఊగుతూ ఉంటుంది. ఫస్ట్ రింగులు ఊగుతూ ఉంటాయి కాబట్టి అటు ఇటు ఊగుతూ ఉంటుంది బ్యాలెన్స్. ఊగి చూడండి సమానమైందా? అయిందా? అంటే 6ని దేంతో భాగించాను? 2తో భాగించాను. 2తో భాగిస్తే ఏమొచ్చింది? 3 వచ్చింది ఆన్సర్. 6 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 3. 6 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. అట్లా కాకుండా చూడండి, నేను ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇటువైపు 9 వేస్తాం. అవునా? 9 వేస్తాం. 9ని దేంతో భాగించాలనుకుంటున్నా? 3. నా చేతిలో ఎన్ని రింగులు ఉన్నాయి? 3 ఉన్నాయి. 3తో భాగించాలి. 9ని 3తో భాగించాలంటే నేను ఫస్ట్ ఇట్లా 4 ఏమైనా వస్తుందేమో ఇట్లా వేసుకున్నా. అందరూ ఒకసారి ఈ 3 రింగుల వైపు బ్యాలెన్స్ ఎట్లా ఉందో చూడండి ఒకసారి. ఈ 3 రింగులు కదా ఇట్లా మనం పట్టేయాలన్నమాట. ఓకే, ఒకసారి చూడండి. 9ని దేంతో భాగించాను? 3తో భాగించాను. 3 రింగులు వేసా కదా, ఇటువైపు 9 నెంబర్ దగ్గర వేసా, ఇటువైపు 3 రింగులు వేసాను. 4 దగ్గర వేసా. సమానమైందా? కాలేదు. అంటే బ్యాలెన్స్ అయిందా? కాలేదు. అంటే మనం చేసిన తప్పు. 9ని 3తో భాగిస్తే 4 రాదు. మరి 9ని ఇది ఏం చేస్తున్నప్పుడు 9 ఇక్కడ ఈ 3తో భాగిస్తే ఆన్సర్ 4 వస్తుందా? రాలేదని తెలుసుకున్నాం. ఇటు పెరిగింది కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? పక్కన ఇటు వేసుకుంటున్నాం. అందరూ ఒకసారి చూడండి. అట్లా ఊగుతా ఉంది చూడండి ఒకసారి. ఆ రింగులు కదా ఎంతసేపు ఊగిద్ది, ఆగిపోతుంది. ఆగిపోయింది. ఓకేనా? ఇప్పుడు చూడండి, 9ని 3తో భాగిస్తే ఆన్సర్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. అంటే దీని ద్వారా మనం భాగాలు కూడా నేర్చుకోవచ్చు. అంటే 9 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 3. మీరు ఇదే కాదు, మీ ఇష్టమైన భాగాలు వేసుకోండి. ఇక్కడ ఎంత పెద్ద భాగాలు వేసుకోండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఏం చేస్తున్నా? 15 వేసుకున్నా. ఏం చేశాను? 15 వేసాను. 15ని 4తో భాగించాను. ఓకేనా? 15 దేంతో భాగించాను? 4తో భాగించాను. కరెక్ట్ ఆన్సర్ వస్తుందా చూసుకోండి ఒకసారి. మీకు కరెక్ట్గా కాదు చేయాలంటే బ్యాలెన్స్ కావాలి. బ్యాలెన్స్ అయిందా? అవ్వలేదు. అంటే 15ని 3తో భాగిస్తే 4 కాదు, అటే ఎక్కువ ఉంది. అటే ఎక్కువ ఉంది కాబట్టి నేను డిఫరెన్స్ అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, 15ని నేనేం చేస్తున్నా? 5తో భాగిస్తున్నా. ఒకసారి చూడండి, ఈక్వల్ అయిందా? అంటే 15 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ ఎంత? 5. అవునా? 15ని 3తో భాగిస్తే ఎంత వచ్చింది మనకు ఆన్సరు? 5 వచ్చింది. ఇట్లా మీరు ప్రయోగాత్మకంగా అన్ని కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు ఈజీగా నేర్చుకోవచ్చు. బాగుందా పిల్లలు? ఓకే.